దేవుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాడు? నాతో మాట్లాడతాడని చెప్పండి. ఒకవేళ నువ్వు చెప్పట్లేదు అంటే గనక నీలో ఏం లేదు? ఆశ లేదు. ఆశ లేకపోతే దేవుడు వారి దగ్గరికి రాడంట. నీకేముండాలి? ఆశ. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి. నేనేం చేస్తానంటే ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ నేను ప్రార్థన స్టార్ట్ చేయగానే, దేవా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా. ఒక పాట ఉంటుంది కదా, మాట్లాడు నా ప్రభువా కదా, నాతో మాట్లాడు నా ప్రభువా. దేవుడు మాట్లాడడానికి ఆయన ఎంతో ఆశగా ఉన్నాడంట, నీతో మాట్లాడడానికి ఎంతో ఆశగా ఉన్నాడంట. బ్రదర్ నీతో మాట్లాడడానికి, సిస్టర్ నీతో మాట్లాడడానికి ఆయన ఆశతో ఉన్నాడు. పిలవగానే నీ దగ్గరికి వచ్చి నీకు బోధించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో మాట్లాడతాడు. చాలామంది అడుగుతారు దేవుణ్ణి, ప్రభువా నా ప్రార్థన విని నాకు సహాయం చేయండి, నా గిన్నె నిండి పొర్లిపోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు డబ్బులు రావాలి, నాకు ఐశ్వర్యం రావాలి, నేను పాస్ అవ్వాలి. చాలా విషయాల్లో మనము దేవుని అడుగుతాం మనం. కానీ ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. మరి ఆశ నీలో ఉంది, అయినప్పటికీ ఎందుకు నీవు ఎదగటము లేదు? నీలో ఆశ ఉంది, అయినా ఎందుకు నీవు ఫలించటం లేదు? ఎందుకు నీ జీవితం మారటం లేదు? ఎందుకు ఎదగటం లేదు? ఎందుకు చాలని జీతం? ఎందుకు నీ పరిస్థితి అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నావు కదా? అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నావు. మనం అడగట్లేదా దేవుణ్ణి? ఆశ లేదా నీకు? ఉంది. అడగట్లేదా? అడుగుతున్నావు. మరి ఏం జరుగుతుంది నీ జీవితంలో? అడగని పక్కన వాళ్ళని ఒకసారి, అమ్మ ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఆమంటది నాకేం తెలుసు. కానీ దేవునికి తెలుసు నీ జీవితంలో ఏం జరుగుతుందో. అందుకనే ఆయన నీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు నువ్వు సక్సెస్ అవ్వట్లేదు? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి నీకు చెప్పాలనుకున్నాడు ఈ సత్యాన్ని, నీ కళ్ళు తెరిపించాలని. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకొని ఇదిగో ఆయన చెప్పినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను ఇంక హెచ్చించాడు అని మనం అనుకుంటాం. ఒకటే సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమైంది చెప్పాలమ్మా? నెక్స్ట్ ఇయర్ ఏమైంది? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడిపోయావు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీ జీవితంలో నష్టం మొదలైంది. ఇదేంటి? దేవుడు ఆశీర్వదిస్తే మరి నీ జీవితం మొదటి నుంచి చివరి వరకు మరి ఎలా ఉండాలి? స్టాక్ మార్కెట్ ఎవరైనా చూస్తారా కదా? ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా స్టెబుల్గా ఉండదు. మరి మన జీవితం కూడా అట్లంగానే ఉంది. ఏం జరుగుతుంది నా జీవితంలో? ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఒక సంవత్సరం ప్లస్ అవుతున్నాను, మరొక సంవత్సరం నా జీవితం అంతా నష్టంలోకి వెళ్ళిపోతుంది?
ఒక సంవత్సరం దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు, ఇంకో సంవత్సరం నా జీవితంలో మరి నేను పాతాళంలో తొక్కివేయబడుతున్నాను. ఏంటి ప్రభా, నా జీవితంలో ఏం జరుగుతుందని ఎప్పుడైనా దేవుడిని అడిగావాను? అడిగారు ఎవరన్నా? పోనీ ఏం జరుగుతుందో దేవుడు చెప్పినప్పుడు ఇది నా కోసమని గ్రహించారు ఎప్పుడైనా? చెవులు మోసుకుంటాం, ఇది నాకు కాదు. పాస్. పక్కన వాళ్ళు ఇది వీళ్ళకి, అది వాళ్ళకి, ఇది నాకైతే కాదు. దేవుడేమో నీ గురించి చెప్తూ ఉంటాడు, నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, ఈరోజు పక్కన వాళ్ళతో చెప్పండి, ఈరోజు దేవుడు నీ కళ్ళు తెరవబోతున్నాడు, నీ మనోనేత్రములను తెరవబోతా ఉన్నాడు. ఇది నీ ఆశీర్వాదానికి దేవుడు ఏర్పాటు చేసిన వాక్యం. తప్పకుండా పూర్తిగా విను. యేసయ్యా నాతో మాట్లాడటం, నా జీవితం ఎందుకు నిత్యము పోరాటంలో ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు బోధించు. ఒక సంవత్సరం ప్లస్ అవుతున్నాను, మరొక సంవత్సరము నష్టపోతున్నాను. ఒక నెల నన్ను హెచ్చిస్తున్నావు, మరి ఒక నెల నన్ను అణిచివేస్తున్నావు. ఎందుకు? హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది జీవితంలో ఏ బాధ లేకుండా మరి గొప్పగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎంతమందికి ఉంది? మరి ఇది సాధ్యమా? చెప్పండి, ఇది సాధ్యమా? ఇది సాధ్యమే. దేవుని చిత్తం ఏంటంటే ఏ నరుడు కూడా ఈ లోకములో నశించిపోవడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే నీవు ఆశీర్వదించబడాలి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయములో కదా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ తల్లి నీ తండ్రి ఏం కోరుకుంటారు? అమ్మా, నా కుమారుడు నా కుమార్తె ఎలా ఉండాలి? లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలి, మంచి భర్త మంచి భార్య రావాలి, ఏ కష్టం ఉండొద్దు, ఏ ఆర్థిక సమస్యలు ఉండొద్దు, ఏ వ్యాధి ఉండొద్దు, ఏ టెన్షన్స్ ఉండొద్దు. మాకైతే టెన్షన్స్ ఉన్నాయి, మా పిల్లలకు ఉండొద్దు. మేమైతే కష్టపడుతున్నాం, మా పిల్లలు కష్టపడొద్దు కదా. తల్లిదండ్రులు ఇట్లనే అనుకుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా నా కుమారుడు వీరందరి కొరకు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. కాబట్టి వాగ్దానం ఉంది నీవు ఆశీర్వదించబడడానికి. హల్లెలూయా. ఇంతకాలం నువ్వు నష్టపోయావేమో, ఇంతకాలం నీ జీవితంలో నీవు కోల్పోయావేమో, విసిగిపోయావేమో, ప్రార్థన చేసి 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 ఇంకా దేవుడు ఇస్తాడా ఇయ్యడా? ఇయ్యడేమో, ఇస్తాడేమో కదా. నా క్రియలను బట్టి, నా పాపమును బట్టి దేవుడు తిరిగి తీసుకున్నాడేమో, నేను చేసిన పొరపాటును బట్టి దేవుడు తీసుకున్నాడేమో. ఈరోజు మనం తెలుసుకుందాం ఎక్కడ మన ఆశీర్వాదము మరి నిలిచిపోయిందో, ఎందుకు నీ జీవితంలో నీవు మరి కొంతకాలము మరి ఆశీర్వాదములో, కొంతకాలము మరి నష్టములో, కొంతకాలము వ్యాధిలో, కొంతకాలము ఇబ్బందుల్లో, లేమిలో, భయములో బ్రతుకుతున్నావో మనము తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత ఏం చేస్తాడంట? తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కొంచెం కాలం శ్రమలు పూర్ణులుగా చేస్తాడంట, బలపరుస్తాడంట, స్థిరపరుస్తాడంట. ఎందుకు? ఎప్పుడు?
నేనేం చేయాలి? ఇక్కడ మనము 1 పేతురు 5వ అధ్యాయం 5 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. చాలండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా.